ఒక్క నిమిషం. చూడు हिरण्यवर्णामनीसुवर्णजटां चन्द्रां भयन्मजसि जातवेदो कामः जातवेदो लक्ष्मीमर्पकामिनी यस्यां हिरण्यबिन्दे काम तं ब्रह्मदेवता आवाहयामि स्थापयामि पूजयामि। కార్యక్రమం జరుగుతుందని మనస్సులో అనుకున్నా కూడా ఆ అమ్మవారి అనుగ్రహం మా వాళ్ళకు కూడా కలుగుతుంది. అంటే మన సనాతన ధర్మంలో అంత గొప్పతనం ఉందన్నమాట. ద్వారా వాటిల్లో శక్తి వస్తుంది. అంటే మనం రేపు సాయంత్రం చేయబోయేటువంటి క్షీరాధివాసం పంచగవ్యాధివాసం చేస్తాం. అంటే క్షీరాలంటే ఆవు పాలు, ఆవు పాలలో అలాగే పంచగవ్యాలు గోమూత్రం, గోమయం, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 ద్రవ్యాలు కూడా మనం వాటిల్లో వేసి ఆ విగ్రహాల మీద వేస్తాం. అంటే వాటిలో ఏమవుతుంది, విగ్రహంలో ఉండేటువంటి దోషాలన్నీ పరిహరింపబడతాయి. విగ్రహాలు తయారు చేసేటప్పుడు కానీ అవి భక్తవాహన విగ్రహాలు అవ్వచ్చు, లేదా రాజ విగ్రహాలు జనాధివాసం వల్ల, క్షీరాధివాసం వల్ల. కానీ వాటిలో శక్తి ఉత్పన్నం అవ్వాలంటే ఏం చేయాలి, ధాన్యాధివాసం చేయాలి. ఆ ధాన్యంలో పుష్పాల్లో ఆ దేవుడిని కనుక ఉంచినట్లయితే అప్పుడు అఖండమైనటువంటి శక్తి వాటిల్లో ఉత్పన్నం అవుతుంది. ఆ తర్వాత మనం ప్రతిష్ట ధాన్యాధారి ప్రాణ ప్రతిష్టాలు అన్నీ కూడా ఉంటాయి. మన అదృష్టం ఏంటంటే స్వామివారి సంబంధమైనటువంటి దేవాలయం. శృంగేరి గారు కూడా చెప్పారు, మీరు రావాలంటే నేను మచిలీపట్నం వస్తానని మాటిచ్చాను, నేను అక్కడికి వెళ్ళాను. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ. యాగశాలలో 3 హోమకుండాలు నుంచున్నా
కూర్చోమ్మా ఒక్క నిమిషం. మోదండి. మహాగణాధిపతయే నమః. సభాయే నమః. మన ఈడేపల్లిలో వేయించేసి ఉన్నటువంటి విజయ వనమలమ్మ అమ్మవారి దేవాలయం సుమారుగా ఒక 57 సంవత్సరం విగ్రహ రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. అంతకుముందు ఒక వృక్షం కింద అమ్మవారు ఉండేవారు. సుమారుగా 108 సంవత్సరాల క్రితం నుంచి పెద్దలు ఆ అమ్మవారిని ఇక్కడ సేవించడం, అనేక మంది అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం అందరికీ తెలుసు ఆ విషయం. అయితే ఇప్పుడు మనం భక్తులందరి సహకారంతో దేవాలయం సుందరంగా నిర్మాణం జరిగింది. సిమెంటు లేకుండా కేవలం స్టోన్స్తోనే, రాతి కట్టడంతోనే నిర్మాణం జరిగింది. చాలా వైభవంగా, మన ప్రాంతంలో కట్టడాలు చాలా తక్కువ. అటువంటిది ఈ నిర్మాణం సుమారుగా 2 సంవత్సరాల క్రితం ప్రారంభమై ఇప్పుడు మనం ప్రతిష్ఠ దాకా వచ్చాము. త్రయాన్నిక దీక్షతో ఈ కార్యక్రమం చేయడానికి పెద్దలు నిర్ణయం చేశారు. అలాగే దీక్ష తీసుకున్నటువంటి దంపతులందరూ కూడా గణపతి పూజ కార్యక్రమం అది చేయటం, యాగశాల ప్రవేశం చేసి వాస్తు పూజ, వాస్తు హోమం, యాగశాల సంస్కారం, అంకురారోపణ, అఖండ దీపస్థాపన అవి నిన్న రాత్రి జరిగాయి. ఈరోజు ఉదయం మనం 9 గంటలకి ప్రారంభం చేసి దంపతులందరూ కూడా గణపతి పూజ కార్యక్రమం, అలాగే పరిషత్తు, రక్షాబంధన, దీక్షాధారణ, ఈ దంపతులందరూ కూడా దీక్షాధారణ చేశారు. అంటే ఈ 3 రోజులు కూడా దీక్షలో ఉంటారు. దీక్షా వస్త్రాలను ఉంటాయి. దీక్షలో ఉండే నియమాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ పొద్దున అనువాకంలో చెప్పడం జరిగింది. అటువంటి మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు ఉదయం మనకి లోపల ఉన్నటువంటి యాగశాలలో మండపాలు, అంటే వాస్తు మండపారాధన నిన్న జరిగింది. ఈరోజు ఉదయం యోగిని మండపం, అలాగే నవగ్రహ మండపం, క్షేత్రభారక మండపం, వాటి మీద దేవతలందరినీ ఆవాహన చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఈ పూట కార్యక్రమంలో ప్రధాన మండపం మీద సర్వతోభద్ర మండల దేవతలు షట్పంచాశత్ దేవతానావాహ్య, అంటే 56 మంది దేవతల్ని ఆ మండపం మీద ఆయా గళ్ళల్లో ఆయా దిక్కుల్లో ఆవాహన చేస్తారు. ఆ తర్వాత ప్రధానంగా కలశ రూపంలో మనం ఏవైతే మూర్తుల్ని ప్రతిష్ఠ చేయబోతున్నామో ఆ మూర్తులన్నింటినీ కూడా కలశ రూపంలో అక్కడ ఆవాహన చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి అగ్ని ప్రతిష్ఠ జరగబోతోంది. అగ్ని మథనం అంటే శమీ గర్భాదు అగ్నిమంథతి అని వేదంలో చెప్పబడింది. అంటే శమీ వృక్షం అంటే జమ్మి వృక్షం, రావి వృక్షంలోంచి వచ్చినటువంటి రావి కర్రని తీస్తారు. అంటే తూర్పు వైపు శాఖ కానీ ఉత్తరం వైపు శాఖ కానీ తీయాలి. ఎక్కడ పెడితే అక్కడ తీయకూడదు. దాంట్లో తీసి దాన్ని చక్కగా అరణిగా తయారు చేస్తారు. ఇందాక చూపించానే దాన్ని అలా తయారు చేసి దాన్ని మంత్రపూర్వకంగా అగ్ని మధిస్తారు. అది మనకి వేదంలో చెప్పినటువంటి విహితమైన విధానం. దాని ప్రకారంగా మనం చక్కగా అగ్ని ప్రతిష్ఠ, అగ్ని మథనం చేశాం. అమ్మవారి అనుగ్రహంతో వెంటనే అగ్నిహోత్రుని అనుగ్రహించడమని ఒక క్షణకాలంలోనే మనకి అగ్నిహోత్రం పడింది. ఆ తర్వాత ఇప్పుడు అగ్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. 3 కుండాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఆ కుండాల్లో ఇప్పుడు కుండారికి సంస్కారం చేసి ఆ తర్వాత అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. ఆ తర్వాత మనకి క్షీరాధివాసం, పంచక వ్యాధివాసం జరుగుతుంది. ఈ పూట భక్తులందరూ కూడా విగ్రహాల మీద చక్కగా పాలాభిషేకం చేస్తారు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు, పావు గంటలో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నీరాజన మంత్రపుష్పాది కార్యక్రమాలు, అందరికీ తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. ఈ 3 రోజుల కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం.